సార్ వారు అప్పీల్ చేశారు మీ అందరికీ కట్ మోషన్స్ విత్డ్రా చేసుకొని అప్పీల్ చేశారు, మీరు యాక్సెప్ట్ కూడా చేశారు, కూర్చున్నారు. అధ్యక్ష, చాలా సమయమైంది అధ్యక్ష. నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, అనేక సందర్భాల్లో కూడా ఇటు ప్రభుత్వం వైపు నుంచి మరి ఇంటర్వెన్షన్ ద్వారా కూడా గౌరవ సభ్యుల చాలా ప్రశ్నలకు కూడా సమాధానం రావటం జరిగింది. ఈరోజు చాలా సందర్భాల్లో కూడా ఇప్పుడు చూసాం అధ్యక్ష, వారు గత 10 సంవత్సరాలకు సంబంధించిన డిమాండ్స్ విషయంలో మాట్లాడటం జరిగింది. 2024-25కు సంబంధించిన డిమాండ్స్కు సంబంధించి చాలా అరుదుగా మాట్లాడటం జరిగింది కనుక మేము వారిని కోరుతా ఉన్నాము. మరి గౌరవ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. మరి ఈ డిమాండ్కి సంబంధించి ఏదైతే కట్ మోషన్స్ మీరు ఇవ్వటం జరిగిందో దాన్ని విత్డ్రా చేసుకొని మీరు ఈ డిమాండ్ని మరి మీరందరూ కూడా ఆమోదించాలని కోరుతా ఉన్నాం. ఇంకేమైనా చెప్పమంటే ప్రత్యేకంగా చెప్తాం. అయినా కానీ బ్రాడ్గా కొన్ని విషయాలు గౌరవ సభ్యులకి, అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఈరోజు చాలామంది గౌరవ సభ్యులు మాట్లాడటం జరిగింది. నాయని రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి గౌరవ సభ్యులు వివేకానంద్ గారు, ఓవైసీ గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, మరి పెద్దలు మరి రాజశేఖర్ గారు, ఈరోజు చాలామంది గౌరవ సభ్యులు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. అనేక విషయాలపై చాలామంది వారు చెప్పి ఈరోజు డిమాండ్స్ పరంగా వారు కట్ మోషన్స్ కూడా కొన్ని మూవ్ చేయటం జరిగింది. కొన్ని సందేహాలు చెప్పారు, కొన్ని మంచి సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. సూచనలతో పాటు వారు ఇచ్చిన అనేక అంశాలు దృష్టిలో పెట్టుకునే ఈరోజు మేము మరి 7 డిమాండ్కి సంబంధించిన అంశాల విషయంలో ప్రస్తావన చేస్తూ ఈరోజు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మరి డెలిగేటెడ్ ఈరోజు మినిస్ట్రీస్ పరంగా ఉన్న స్టేట్ లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విషయంలో మరి నేను ఇప్పుడు కూడా కోరుతా ఉన్నా, ఎందుకంటే బేషిజాలు లేవు, మీరు ఇచ్చే సలహాలు సూచనలు కూడా తీసుకున్నాం. మీరు ప్రస్తావన చేయమంటే తప్పకుండా ఇంకా ముందు శ్రీధర్ బాబు గారు అంటే చాలా గౌరవం, ఐ రెస్పెక్ట్ హిమ్ సార్. బట్ నేను ఏమంటున్నా అంటే ఐ డోంట్ మైండ్ టు విత్డ్రా ద కట్ మోషన్స్, లెట్ హిమ్ గివ్ సమ్ అష్యూరెన్స్. ఈచ్ కట్ మోషన్ మీద ఏదన్నా ఒక అష్యూరెన్స్, ఒక క్లారిటీ ఇవ్వమంటే ఐ విల్ విత్డ్రా. ఇప్పుడు నేను అడిగింది ప్రజల కోసం అడిగాను, దాని మీద ఎస్ నో చేస్తాం, నెలకు చేస్తాం, 6 నెలలకు చేస్తాం, ఏడాది చేస్తాం, లేదా చెయ్యం. యూ టెల్ సంథింగ్ బికాజ్ ఇట్ హ్యాస్ టు రిజిస్టర్. మీరు ఏదో ఒకటి చెప్పండి, ఐ విల్ విత్డ్రా నా రిక్వెస్ట్. లేదు అదర్వైజ్ లెట్ స్పీకర్ గారు రీడ్ చేసి ఒపీనియన్ హౌస్ ఒపీనియన్ తీసుకోమనండి. కట్ చేద్దామంటే కట్ చేద్దాం, పాస్ చేద్దామంటే పాస్ చేద్దాం. ఈచ్ సబ్జెక్ట్ మీద సంబంధిత మంత్రి గారు మీ అభిప్రాయాన్ని హామీ అన్న ఇవ్వండి, ఎప్పటిలోగా చేస్తారో చెప్పండి, ఐ విల్ విత్డ్రా. సరే సార్, ఈరోజు కట్ మోషన్స్కు సంబంధించి మేము కోరటం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే డిమాండ్స్ అన్నిటిని కూడా మేము ఒక చాలా శాస్త్రీయబద్ధంగా ఈరోజు బడ్జెట్ రూపకల్పనతో పాటు ప్రజలకు ఇచ్చిన మేము ఆ హామీలకు దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా రాబోయే కాలంలో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని స్పష్టంగా చెప్పింది. అయినా కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కనుక కట్ మోషన్స్ మూవ్ చేస్తాము, మేము ఈ విధంగానే ఉంటాము, నేను ఆ విధంగా ఉంటామని కట్ మోషన్స్కు సంబంధించి మీరు అనేక సందర్భాల్లో బుల్డేజ్ చేసి మరి గౌరవ స్పీకర్ గారు ఆ రోజు అధ్యక్షతలో ఉన్నప్పుడు మరి మీరు కూడా ఏ విధంగా
డిమాండ్స్ పాస్ చేయడం జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. ఈరోజు పెద్దల హరీష్ రావు గారికి అన్నీ తెలుసు అధ్యక్ష, పొద్దున కూడా చెప్పాం. నేను వారు బయటికి వెళ్ళిండ్రు, మళ్ళా కేటీఆర్ గారు కూడా బయటికి వెళ్ళిండ్రు, ఇంకో ఇద్దరు ముగ్గురు బయటికి వెళ్ళిండ్రంటే సభ సజావుగా జరుగుతుంది అనుకో అధ్యక్ష. మళ్ళా తొండి పెట్టేందుకు వచ్చిండ్రు అధ్యక్ష. ఈరోజు నేను వారిని కోరుతా ఉన్నాను, మా సోదరులు మరి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ గారు వరంగల్ నగరం గురించి మాట్లాడుతూ గత ప్రభుత్వం సీఎం హామీల గురించి అడిగారు. 2015, 16, 17, 18, 18, 19 900 కోట్ల రూపాయలు వరకు ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి గారు వరంగల్ పర్యటనకు సంబంధించి తదుపరి మరొక్కసారి పర్యటనకు సంబంధించి కూడా 900 కోట్ల రూపాయల వరకు మరి హామీలు ఇవ్వటం జరిగింది. మరి ఎంతవరకు విడుదల చేశారు అని అడగటం జరిగింది అధ్యక్ష. వారు ఇచ్చిన 900 కోట్ల రూపాయల హామీల భాగంలో 307 కోట్ల రూపాయలు విడుదల చేయటం జరిగింది. 307 కోట్ల రూపాయలతో విడుదల చేస్తే ఇంకా కూడా పనులు 307 కోట్ల వరకు పనులు ఇంకా కూడా నత్తనడకన నడుస్తూ ఉన్న సందర్భాన్ని మా గౌరవ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మరి అదేవిధంగా వరంగల్ హనుమకొండలో నీటి వనరుల ఆక్రమణ మరియు పార్కుల ఆక్రమణ గురించి అడిగారు. వాటిని పరిశీలించి తప్పకుండా విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి హనుమకొండలో ఇతర ప్రాంతాల్లో, ఇతర పట్టణ ప్రాంతాల్లో కానీ మరి జిల్లాల పరంగా ఉన్న అనేక టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం చేసిన భవనానికి సంబంధించి ఏ అనుమతి లేకుండా కొన్ని సందర్భాల్లో పార్కు స్థలాల్లో కూడా నిర్మాణం చేయటం జరిగిందని వారు మా దృష్టికి తీసుకురావటం జరిగింది. ఏ చర్య తీసుకుంటామని కూడా వారు అడిగారు. తప్పకుండా విచారణ జరిపి అనుమతులు లేకుంటే మరి ప్రభుత్వ పరంగా ఆ అనుమతులకు సంబంధించి అనుమతులు లేకుండా బిల్డింగ్ ఎవరైనా కట్టినా ఏ విధమైన చర్య తీసుకోవాలో ఆ విధంగా చర్య తీసుకుంటాం, విచారణ జరిపి తీసుకుంటామని మరి గౌరవ శాసనసభ్యులకు కూడా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వివేకానంద్ గారు మరి అనేక విషయాలను కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో వారు అప్పుడున్న పురపాలక శాఖ మంత్రి గారు కేటీ రామారావు గారు మరి ఆనాడున్న ప్రభుత్వానికి సంబంధించి ఏమి చేశారు, ఏమి చేశాము, ఏమి చేయబోయేది ఉంది, మరి అనేక విషయాల విషయంలో మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్క అంశం విషయంలో మాట్లాడాలంటే 1 గంట సేపు అవుతుంది. మరి ఈరోజు మేము ఒకటే కోరుతా ఉన్నాం, వివేకానంద్ గారికి చెప్పిన ఎస్ఆర్డిపి కానీ ఎస్ఎన్డిపి కానీ మరి ఈ విషయం ప్రస్తావనలో ఇంకా ఎస్ఆర్డిపికి సంబంధించి ఎస్ఎన్డిపికి సంబంధించి మీరు తీసుకున్న కొన్ని కార్యక్రమాల విషయంలో ఇంకా కూడా పూర్తి కాని ఫేజ్ 2 అంశాల విషయంలో మరి ఫేజ్ 2 అంశానికి సంబంధించి ఇంకా కూడా అక్కడ కావాల్సిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్లో మరి HCT అని హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రోగ్రాం ద్వారా 2654 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం, అదేవిధంగా నాలాల నిర్మాణం కింద 886 కోట్ల రూపాయలతో టెండర్ల ప్రక్రియ 43 నాలాల నిర్మాణం గురించి ప్రస్తుతం జరుగుతూ ఉంది. నగరం చుట్టూ ఉన్న నాలా నిర్మాణాలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. మరి గౌరవ సభ్యులు ఫాక్స్ నగరం నాలాపై బ్రిడ్జ్ గురించి అడిగారు. ఆ పనికి సంబంధించి 65 కోట్ల రూపాయలతో HCT కింద చేయడానికి పరిగణలోకి తీసుకోవటం జరిగింది.
ఎలివేటెడ్ కారిడార్లు సంబంధించి కూడా గత ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా వీలు కాని ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి భారత ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని రావడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం సఫలీకృతం అయినారు. భారత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ల తర్వాత రోడ్ డెవలప్మెంట్ ప్రణాళికలు తయారు చేసి ప్రైవేట్ ఆస్తులను గుర్తించడం జరిగింది. అలాగే డిఫెన్స్ ల్యాండ్కి సంబంధించి 150 ఎకరాలు మీరు అడిగింది ఇంకా గుర్తించారని అడిగారు. డిఫెన్స్ ల్యాండ్కి సంబంధించి 170 ఎకరాలు గుర్తించి బదలాయింపు ప్రక్రియ కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇందుకు సంబంధించి 2 పర్యాయాలు డిఫెన్స్ అధికారులతో మున్సిపల్ అధికారులు సమావేశమయ్యారు. ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించిన డిపిఆర్లు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశాం. తొందరలోనే టెండర్లు పిలవడం జరుగుతుంది. ప్రస్తుతం బడ్జెట్లో హెచ్ఎండిఏ ఈ పనులకు 710 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. తప్పకుండా మూడవది ప్రధానమైన అంశము అందరి దృష్టిలో ఉంది. ఇంతకుముందు మా పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. వీధి కుక్కల బెడదకు సంబంధించి మరి ఇదైతే స్ట్రీట్ డాగ్స్ సంబంధించి వీధి కుక్కలకు సంబంధించిన బెడదకు సంబంధించి ఇప్పటివరకే జిహెచ్ఎంసి మరియు చుట్టుప్రక్కలకు సంబంధించిన మున్సిపాలిటీలు రాష్ట్రంలో ఇతర మున్సిపాలిటీలో ఉన్న ఈ ఇబ్బందిని గుర్తించి అందరు అధికారులను కూడా అప్రమత్తం చేసి ఈ సమస్య అధికారుల పనితనంతోనే పరిష్కరించబడదు. ప్రజలను కూడా అప్రమత్తం చేయటం మరియు ఎన్జిఓల యొక్క సహకారం, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని ఇందుకు సంబంధించి జిహెచ్ఎంసీలో ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 20 సంవత్సరాలుగా భారత చట్టం ప్రకారం ఏర్పాటు చేయవలసిన స్టేట్ లెవెల్ కమిటీని కూడా గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే డాగ్ కెనాట్ బి కాల్డ్ డాగ్ ఓనర్, ఎవరు డాగ్ ఓనర్ అని పిలవటానికి అన్ని చట్టాల్లో ఇమిడిపడి ఉంది కనుక దయచేసి అది గుర్తించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ కమిటీ ద్వారా ప్రస్తుతం జరుగుతూ ఉన్నది ప్రధాన ఎన్జిఓలు మరియు అధికారులతో మానిటరింగ్ కమిటీలు వేయటం జరిగింది. స్టెరిలైజేషన్ పెంచడానికి, ప్రజా అవగాహన పెంచడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్తో, తల్లుల కమిటీతో అవగాహన కమిటీలు ఏర్పాటు చేయటం, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లు పెంచటం, ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ల ద్వారా కుక్కలకు సంబంధించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎక్కువ చేయటం, ఐఈసీ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు యాంటీ రేబీస్ మెడిసిన్ మరియు వ్యాక్సిన్లకు సంబంధించి అన్ని పిహెచ్సిలో కూడా మరి సత్వర సేవలు అందించడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవటం జరిగింది. ఈరోజు మరొక అంశాన్ని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష, భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం జరుగుతుందని. ఈరోజు భవన నిర్మాణం అనుమతుల్లో ఎలాంటి జాప్యం లేదు. రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగించింది అనడంలో ఎలాంటి నిజం లేదు. గత 7 నెలలుగా జిహెచ్ఎంసి మరియు హెచ్ఎండిఏలో 18,077 నిర్మాణ అనుమతులు ఇచ్చారు. ఇది దీనికి ముందు 7 నెలల్లో ఇచ్చిన 17,911 పర్మిషన్ల కంటే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. గత 7 నెలల్లో 2,18,160 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇవి ఇంతకుముందు సంవత్సరంలో ఇదే పీరియడ్లో జరిగిన 1,93,962 రిజిస్ట్రేషన్ల కంటే 12.5% ఎక్కువ. మరి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. దీంతో పాటు మీరు చెప్పిన ప్రధానమైన అంశాలు ఈరోజు ఐటీకి సంబంధించిన యాక్టివిటీస్లో తప్పకుండా దీని గురించి ప్రస్తావన చేయాలంటే మేము మొదటగానే ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ఈ రాష్ట్రం ఎప్పుడైనా ఒక ప్రోగ్రెసివ్ పాలసీస్ తీసుకొని ఏ ప్రభుత్వాలు ఉన్నా ముందుకెళ్తాయి. గత ప్రభుత్వాలు తీసుకున్న మంచి నిర్ణయాలు ఎక్కడ కూడా మాకు బేషిజాలు లేకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈ రాష్ట్రం సాధించింది, మన రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలి అనే ఆలోచన దృక్పథంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇటు పరిశ్రమల్లో కానీ, ఇటు ఐటీ రంగంలో కానీ, ఇతర రంగాల్లో మొదటి స్థానంలో ఉంచాలి ఈ దేశంలో అని ఆలోచన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విషయంలో కూడా బేషిజాలు పోకుండా మంచి పాలసీ విధానాలు గత ప్రభుత్వం తీసుకుంటే దాన్ని ముందుగా తీసుకెళ్తూ
ఇంకేదైనా ఇంకా మెరుగైన రీతిలో ప్రగతిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ముందుకెళ్తామని స్పష్టంగా మొదటి రోజునే మేము కానీ మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఐటీ రంగానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా ఇంకా చాలా చేసేది ఉంది అధ్యక్ష. వారికి ఉన్న అనుభవం కానీ అదేవిధంగా గత ప్రభుత్వాలు ఉదాహరణకి 1992లో ఆ రోజు మనం మొదటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్కు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయటం జరిగింది. 92 నుంచి ఆ రోజు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంటర్నెట్ సర్వీసెస్ సంబంధించి ₹1 కోటి ప్రభుత్వం అతి కష్టం మీద ఏర్పాటు చేస్తే 8 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొచ్చి ఇంటర్నెట్ అనేదే ఒక కొత్త పదంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మనం ముందంజలో ఉండాలని సాఫ్ట్వేర్ రంగంలో ఐటీ రంగంలో అని ఆ రోజు ఆలోచన చేయటం, తదుపరి వచ్చే ప్రభుత్వం కూడా ఆ రోజు తెలుగుదేశం వచ్చినా దాని తదుపరి మేము 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు కూడా ఎవరు ఉన్నా కానీ ఆ రోజున్న ప్రగతిశీల పాలసీ విధానపరమైన నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లి ఐటీలో ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. 2014 నుంచి 2023 వరకు కూడా అదే కార్యాచరణలో ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో దేశ స్థాయిలో ఐటీ రంగానికి సంబంధించిన సేవలు పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్న తరుణంలో రాష్ట్రానికి సంబంధించి కూడా అదే విధమైన కార్యాచరణ తీసుకోవటంతో మనం ముందుకెళ్ళటం జరిగింది. అప్పటి వరకే ఆటో మోడ్లకు వచ్చేసింది అధ్యక్ష. మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, అనేక ఐటీ రంగాలకు సంబంధించి ఐటీఎస్కి సంబంధించి రాబోయే కాలంలో ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలనే ఆలోచన దృక్పథంతో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ఇంకా పెద్ద స్థాయిలో ఉపాధి కల్పన చేయాలి. ఈరోజు మనకంటే అగ్రగామిగా నిలిచిన కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ కానీ అదేవిధంగా ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన అంశం విషయంలో ముందుకెళ్లాలని మీరు ఇచ్చే మంచి ఆలోచనతో పాటు మేము రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక ప్రధానమైన కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం అధ్యక్ష. ఇది కూడా మళ్ళా మేము అప్రాప్రియేషన్ దృష్టిలో పెట్టుకొని కూడా అప్పుడు మా డిప్యూటీ సీఎం గారు మీరు అనుమతిస్తే మేము కూడా ఈ విషయంలో స్పష్టంగా గౌరవ శాసనసభ్యులకి వివేక్ గారికి కానీ అక్బర్ గారికి కానీ అదేవిధంగా సోదరులు రాజశేఖర్ గారికి కానీ మరి మిత్రులందరికీ కూడా తెలియజేయటం జరుగుతుంది అధ్యక్ష. అనేక విషయాలు వారు తెలియజేయటం జరిగింది అధ్యక్ష. ఈరోజు నేను హైడ్రాకు సంబంధించి ఒక విషయం చెప్పి ఎందుకంటే చాలా విషయాలు వారు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు, కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఈరోజు కోర్ అర్బన్ హైదరాబాద్ను డెవలప్ చేయాలనే ఉద్దేశం. ఈ ప్రధానమైన నగరం మన హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి కోర్ అర్బన్ హైదరాబాద్గా గుర్తించి అక్కడున్న గ్రామ పంచాయతీలని అక్కడున్న అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీకి సంబంధించి కార్పొరేషన్స్కి సంబంధించి మరి జిహెచ్ఎంసీకి సంబంధించిన అంశాలు అన్నిటిని కూడా వారి వారి పరిపాలనా యంత్రాంగాలు చాలా విభిన్నంగా ఉంటాయి కనుక ఈ విభిన్నంగా ఉన్నదాన్నిటి కూడా సమన్వయం లేకపోవడంతో ఒకరు పర్మిషన్ ఇస్తే ఇంకొకరు పర్మిషన్ ఓవర్లాప్ కావటం, అనేక పర్మిషన్స్లో కూడా ఇబ్బంది జరగటం, ఒకటే బాడీ కింద తీసుకొచ్చి సమన్వయం చేసి మళ్ళా రాబోయే ఒక 400-500 సంవత్సరాల వరకు ఒక సరైన ప్రణాళికతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈరోజు మరి హైడ్రాకు సంబంధించిన అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రధానమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని, కమాండ్ కంట్రోల్
ద్వారా పర్యవేక్షణ చేపడుతూ చెరువులు కానీ మరి కబ్జా అవుతా ఉన్న భూముల విషయంలో ప్రత్యక్షంగా ప్రభుత్వ పరంగా ఉన్న ఈ ఆస్తులను కాపాడాలని ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో మరి ఇంకేదైనా ఉన్నా కానీ మరి గౌరవ సభ్యులు హైడ్రాకు సంబంధించి కొన్ని అంశాలను లేవనెత్తారు. తప్పకుండా అవి దృష్టిలో పెట్టుకొని మరి మీ అందరితో కూడా మరొకసారి సంప్రదించి లీగల్ వెట్టింగ్ పూర్తి స్థాయిలో చేసి లీగల్గా ఏ ఇష్యూస్ కూడా ఉండొద్దు అనే ఒక ప్రధానమైన అంశంతో మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేసి ముందుకెళ్ళే ప్రయత్నంలో ఉన్నాం. అదేవిధంగా చాలా మంది మా మదన్ మోహన్ రావు గారు అనేక విషయాలు చెప్పారు. వీటన్నిటికీ కూడా ఎక్కడ అవసరం ఉంటే మరి బీజేపీ గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ గారు కూడా వారి నిజామాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ టెక్నాలజీకి సంబంధించిన అక్కడ ఉన్న పార్క్లో మరి ఆక్యుపెన్సీ లేకుండా పోయిందని చెప్తా ఉన్నారు. ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం కూడా అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ని తీసుకురావడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని నేను వారికి తెలియజేస్తా ఉన్నాను. మరి చాలామంది గౌరవ సభ్యులు అనేక అంశాలపై వారు మాట్లాడటం జరిగింది. చాలా బ్రాడ్గా ఈ విషయాలను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. నేను ప్రభుత్వానికి సంబంధించి మరి ఇప్పుడే మేము కోరటం జరిగింది. అంత పూర్వకం కూడా చాలా విషయాలు ఉన్నాయి, కులంకుశంగా చేపడితే ఇప్పటికే 3-4 గంటలు అవుతా ఉన్న సందర్భంలో నేను మరొక్కసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. మరి కట్ మోషన్ మూవ్ చేసిన గౌరవ సభ్యులని విత్డ్రా చేసుకొని ఈరోజు ఈ పద్ధతుల కింద ఉన్న ఈ డిమాండ్స్ అంతని కూడా ఆమోదం చేసి మరి బిల్ పాస్ చేయాల్సిందిగా మీ అందరిని కోరుతా ఉన్నాను. కట్ మోషన్కు సంబంధించి మాట్లాడు కేటీఆర్ గారు.